ఈరోజేంటంటే, నిన్న 'పెద్ది' సినిమా చూసా. నాకు ఆ సినిమా ఏమనిపించింది, నేనెంత ఎంజాయ్ చేశా, నాకెంత నచ్చిందనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నా. సినిమా అయితే చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. డైరెక్టర్ బుచ్చిబాబు, బుచ్చన్న ఇరక్కొట్టేసావు అసలు. ఇంత స్టోరీ అంటే చాలా స్పోర్ట్స్ డ్రామాలు చూసాం, రూరల్ స్పోర్ట్స్ డ్రామాలు చూసాం. అంటే చూసాను. మన తెలుగులో తక్కువ. జనరల్‌గా హిందీలో ఎక్కువ వస్తుంటాయి. కానీ 3 స్పోర్ట్స్ తీసుకొని ఒక స్పోర్ట్ నుంచి ఒక స్పోర్ట్‌కి షిఫ్ట్ కొడుతూ కన్విన్సింగ్‌గా అలా కూర్చోబెట్టి కథ చెప్పి, ఆ డ్రామా పార్ట్ గాని, ఎమోషనల్ పార్ట్ గాని అంత బాగా తీయడం చాలా బావుంది. ఇంకా డ్రాబ్యాక్ అంటే 'ఉప్పెన' లాంటి లవ్ స్టోరీ తీసి ఇందులో హీరో, హీరోయిన్ మధ్య ఇలా అది కూడా పెద్ద మైనస్ ఏం కాదు. దాన్ని చిన్న పాయింట్‌ని పట్టుకొని ఓ పెద్ద ఇది చేసేస్తున్నారు గానీ సోషల్ మీడియాలో. చరణ్, చరణ్ అన్న పెర్ఫార్మన్స్. చరణ్ అన్న పెర్ఫార్మన్స్ అయితే పీక్స్ అసలు. నెక్స్ట్ లెవెల్ ఉంది. చరణ్ అన్న అసలు జీవించేసాడు. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం కొన్ని మేనరిజాలు చూపించిన విధానం గాని, ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఇంకా కంప్లీట్ యాక్టర్. అంటే ఫస్ట్ హాఫ్‌లోనే యాక్టింగ్ స్కోప్ ఉండేలా నైట్ క్రికెట్ ఆడే సీన్‌లో తన యాక్టింగ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని అద్భుతంగా చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఢిల్లీ పోర్షన్స్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చే సాంగ్స్ అంటే గుర్తొచ్చింది ఏఆర్ రెహమాన్ గారు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాంటి సినిమాకి ఏఆర్ రెహమాన్ లాంటి గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే ఆ సినిమా ఇంకా బాగా మ్యూజిక్ ద్వారా కూడా కనెక్ట్ అవుతది. అంటే జనరల్‌గా ఈ సినిమాకు ముందు ట్రెండ్ అయిన సాంగ్స్ కాకుండా సినిమాలో ఇంకా ఎమోషనల్‌గా ఉండే సాంగ్స్ ఉన్నాయి. అవి చాలా చాలా బాగున్నాయి. ఆ సాంగ్‌లో చరణ్ గారి యాక్టింగ్ గాని, చరణ్ గారిని చూపించిన విధానం గాని చాలా బాగుంది. డ్రామాకి వెళ్తున్న కథకి ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండేలా మ్యూజిక్ ఉంది. కానీ లవ్ స్టోరీ అనేది అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేకపోయినా సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. హీరో, హీరోయిన్ కుస్తీ ప్లేస్‌లో మీట్ అయ్యే సీన్. అక్కడ ఒక చిన్న కన్వర్జేషన్. అక్కడ 'చికిరి చికిరి' సాంగ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చినప్పుడు ఓకే. సాంగ్ బావుంది. రామ్ చరణ్ గారి డాన్స్ ఓకే. అంతా బానే ఉంది. ఎంజాయ్ చేశా. కానీ ఆ సాంగ్‌కి సంబంధించిన బీజీఎం ఈ సెకండ్ హాఫ్ సీన్‌లో వస్తది. అస్సలు ఆ బీజీఎం అయితే ఇంకా అది ఏఆర్ రెహమాన్ మార్క్ అనమాట. అలానే ఈ స్పోర్ట్స్‌కి సంబంధించి కుస్తీ ఫైట్స్ గానీ, క్రికెట్ గానీ, రన్నింగ్ అయినా ఇవన్నీ ఈ సీన్‌లు ఎలివేట్ అయ్యేలా కూడా రెహమాన్ గారి వల్లే అవుతది. అలాంటి మంచి బీజీఎం ఇవ్వడం. చాలా సీన్‌లున్నాయి గానీ, ఒక సీను అంటే ఢిల్లీలో రైల్వే మినిస్టర్‌ని కలిసే సీన్. ఆయన అతన్ని 'వచ్చి రాని' హిందీలో అతని ఊరి సమస్య చెప్పుకుంటూ అస్సలక్కడ యాక్టింగ్ అయితే చరణ్ గారు ఇరక్కొట్టేశారు. నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అలాగే ఢిల్లీ పోర్షన్స్‌లో ఆయన స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఊరి సమస్య, వాళ్ళ ఊరికి గుర్తింపు కావాలనుకునే దానికి పోరాడుతున్నప్పుడు ఆయన పడే స్ట్రగుల్‌ని చూపించినప్పుడు గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సాంగు, స్క్రీన్ మీద చరణ్ గారి ఎమోషనల్ యాక్టింగ్ నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఇంకా 'బుచ్చన్న' నిజంగా మంచి సబ్జెక్టు. చాలా బాగా తీశారు. నాకైతే మళ్ళీ అంటే కొంతమంది డైరెక్టర్లు గాని, యాక్టర్లు గాని ఒక సినిమా తీసి వాళ్ళు మంచి సాటిస్ఫాక్టరీగా మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తది? ఈ పలానా హీరోది, ఈ డైరెక్టర్‌దని ఎక్సైట్‌మెంట్ వస్తది నాకు ఎస్పెషల్‌గా. అలా 'బుచ్చిబాబు' గారి నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తదనే ఒక ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అంత ఇంపాక్ట్ ఇచ్చారు. ఇంకా 'చరణ్' అన్న అయితే 'చరణ్' అన్న అసలు ఆయన డెడికేషను, ఆయన హార్డ్ వర్కు ఫస్ట్ హాఫ్‌లో ఆయన కనిపించిన విధానం, సెకండ్ హాఫ్‌లో ఆయన కనిపించిన విధానం, ఫస్ట్ హాఫ్‌లో డాన్సులు గానీ, ఆ రన్నింగ్ స్టైల్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ అబ్బా! చాలా బావుంది. ఇంకా 'జగపతి బాబు' గారు స్క్రీన్ టైమ్ తక్కువైనా కూడా మంచి ఇంపాక్ట్ రోల్. ఇంకా ఎక్సలెంట్ అవుట్‌పుట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, యాక్టర్ నుంచి. డెఫినెట్‌లీ ఎ మస్ట్ వాచ్ మూవీ అనొచ్చు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.